ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లో अभी एक बार तेलंगाना को हासिल करने का मौका मिला। अभी इसको सबको सबक सिखाने का है जो చెంగిచెర్ల नहीं है। తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని రకాలుగా హిందువుల మీద దాడులు చేస్తున్నారు, హిందువులను అవమానం పాలు చేస్తున్నారు। రీసెంట్ ఇప్పుడే నిజామాబాద్కి వెళ్ళి కాంప్లెక్స్ రాత్రి 2:30 వరకు షాపులు ఎందుకండి? ఏం షాపులు? పండగ ఉంటే 2 రోజుల ముందు మరి ఎందుకు ఇవ్వరా దసరకు? అంటే మేము హిందువులం కాదు, 82% లేవు, మాకు పండగలు లేవు, మేము బట్టలు కొనొద్దు, మేము షాపింగ్లు చేయొద్దు, హిందువులు బొట్టుంటే బాధ, గాజులుంటే బాధ, ఎందుకురా మెట్టెలుంటే బాధ? ఇవన్నీ లేకపోతే మీకు తృప్తి ఉంటది కాంగ్రెస్ వాళ్ళకు, కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్। కాబట్టి హిందువులకు దయచేసి ఈ చెంగిచెర్ల సంఘటనతో గుణపాఠం కావాలా? మనకెవ్వడు లేడు, మనకు మనమే, ఒకరికొకరు హిందువులకు హిందువులమే తోడు కావాలా। చూడండి క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు, పాకిస్తాన్ క్లీన్, బంగ్లాదేశ్ క్లీన్, ఆఫ్ఘనిస్తాన్ క్లీన్, వెస్ట్ బెంగాల్ క్లీన్, కాశ్మీర్ క్లీన్, హైదరాబాద్ ఓల్డ్ సిటీ క్లీన్, నిజామాబాద్ క్లీన్, బైన్సా క్లీన్, ఇంకెక్కడికి పోయి బతుకుతారు? ఇప్పటికన్నా జ్ఞానోదయం తెచ్చుకోండి, హిందువులందరూ ఐక్యంగా అండి। ఎట్లయితే 15% ఉన్నాడు 7 సీట్లు తెచ్చుకున్నాడో 82% 80 సీట్లు తెచ్చుకుందాం, తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ ఎజెండా ఎగిరేద్దాం।